తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెల దాటిన సీఎం క్యాంప్ కార్యాలయం ఎక్కడా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి తన ఇంటి వద్దే ప్రజల అర్జీలు తీసుకుంటున్నారు. గతంలో సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే అధికారులు చాలా భవనాలను పరిశీలించారు. చివరకు హైదరాబాద్లోని ఓ చారిత్రాత్మక ప్యాలెస్ను ఆయనకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి పైగా ప్యాలెస్ను సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చి అక్కడి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు పాలన చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ సహా పలువురు అధికారులు ఇప్పటికే పైగా ప్యాలెస్ను సందర్శించారు. త్వరలోనే ఆ భవనాన్ని రెనోవేట్ చేసి సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చనున్నట్టు సమాచారం. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900 సంవత్సరంలో ఈ ప్యాలెస్ను నిర్మించుకున్నాడు. ఆ వంశం పేరు మీదుగానే దీనికి పైగా ప్యాలెస్ అనే పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు బాగా నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చేశారు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్కు వస్తూ ఉండేవారు. దాదాపు 124 సంవత్సరాల క్రితం 2.5 ఎకరాల్లో సువిశాలంగా 2 అంతస్తుల్లో యూరోపియన్ శైలిలో ఈ ప్యాలెస్ను రూపొందించారు. ఈ ప్యాలెస్కు 22 అడుగుల ఎత్తైన కప్పు ఉంటుంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉంటాయి. వాటి బాత్రూమ్ గదులు ఒక్కొక్కటి 300 అడుగుల్లో ఉంటాయి. రెండవ అంతస్తుకు చేరుకోవడానికి కలపతో చేసిన మెట్ల మార్గం ఉంటుంది. నిజాం పాలన తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. 2008 అక్టోబర్ 24 నుంచి హైదరాబాద్లో యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం దీన్ని కేటాయించారు. 2023లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొత్తగా యుఎస్ కాన్సులేట్ భవనం నిర్మించిన తర్వాత ఈ బిల్డింగ్ మళ్ళీ ఖాళీ అయింది. దీంతో ఇది శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది. 2023లో ఈ భవనాన్ని హెచ్ఎండిఏ తిరిగి స్వాధీనం చేసుకుంది. దీని నిర్వహణ కూడా ప్రస్తుతం హెచ్ఎండిఏనే చూస్తుంది. కోర్ సిటీలో ఎంతో విశాలంగా ఉన్న ఈ పైగా ప్యాలెస్లో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.